గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. వర్క్ బుక్లో కూడా మనం 12 వరకు రాసాము. నేను ఆన్సర్స్ పెట్టాను. 13th కూడా 13, 14, 15, 16, 17 కూడా పెట్టానమ్మా నేను ఎంసీక్యూస్. దాని తర్వాత అమ్మా ఇది చూడండి, పేజ్ నెంబర్ 29, పేజ్ 29 వర్క్ బుక్, పేజ్ 29 వర్క్ బుక్. ఓకేనా? చూడండి, కట్ అవుట్ అన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ విచ్ హ్యాస్ అట్లీస్ట్ 4 adverbs of time and 4 adverbs of place. You may cut out more than one article if required. Highlight the adverbs. ఒక టెక్స్ట్ న్యూస్ పేపర్లో ఏదైనా అడ్వర్బ్ ఉంటే, అడ్వర్బ్స్గా ఏదైనా ఆర్టికల్ ఉంటే దాంట్లో అడ్వర్బ్ ఆఫ్ టైము ప్లేస్ అండర్లైన్ చేసి రాయమన్నారు. హౌ డు ద పేజ్ నెంబర్ 30. హౌ డు ద అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ న్యూస్ పేపర్ ఆర్టికల్ మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఎలా ఇంట్రెస్టింగ్గా చేస్తుందని చెప్పి అడుగుతున్నారు. ఓకేనమ్మా, మీరు ట్రై చేయండి. చేయకపోతే నేను ఆన్సర్స్ పెడతాను. రైట్ 2 sentences ఫ్రమ్ ద ఆర్టికల్ విచ్ హ్యావ్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఉన్నది ఆర్టికల్లో 2 lines స్టేట్మెంట్స్ చేయమన్నాడు. రాయమన్నాడు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డాష్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ దిస్ క్వశ్చనైర్ టీచర్. బై డూయింగ్ దిస్ అప్లికేషన్ ఐ లెర్న్. ఏం నేర్చుకున్నాను మీరు? అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, టైము నేర్చుకున్నామని రాయండి. ఓకేనమ్మా, ఇది నెక్స్ట్ పేజ్ నెంబర్ 31. One should always appreciate the people and things that help us. Things people who have given the happiness should always be cherished. We are often gifted new toys or books. This makes lose interest in our old toys. What do you do when this happens? Is there a way by which the old stuff can continue to be useful? Write a paragraph in 150 words. ఓకేనా? ఇది మీరు ట్రై చేయండి. రాస్తే రాయండి, లేకపోతే వదిలేసేయండి అన్న. నెక్స్ట్, డ్రా పిక్చర్స్ అండ్ కీవర్డ్స్ ద స్టోరీ ఆఫ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్. అప్రిషియేషన్ మీరు కుదిరితే రాయండమ్మా, లేకపోతే వదిలేయండి ఈ ఆన్సర్. ఓకేనమ్మా? ఓకే, ఇప్పుడు మనము 9th చాప్టర్కి వెళ్దామన్నా. ఈ ఆన్సర్స్ అన్నీ నేను పెడతాను అన్న వర్క్ బుక్లో, గ్రూప్లో పెడతాను. ఓకే, గ్రూప్లో పెడతానమాట. గ్రూప్లో పెడతానండి. నెక్స్ట్ చాప్టర్ 9. ఏంటి? Androcles. ANDROCLES. Androcles and the lion. The lion. Lesson name is Androcles and the lion. Okay na? అయితే now let us go for the new words. New words. Heap. 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 Second one, crunching. CROUNCHING. Crunching. CROUNCHING. crunching. Next, arena. 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 Flogged. FLOPPED. flogged. Vicious. 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 Next, sprinted. SPRINTED. Vicious. చూడండి, ఇప్పుడు చూడండి, హీప్ మీనింగ్ ఏంటమ్మా? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్లేస్ haphazardly ఆన్ ద టాప్ ఆఫ్ ఈచ్ అదర్. హీప్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ కానీ ఒకదాని మీద ఒకటి పెట్టింది హీప్ అంటారు అనమాట. బుక్స్ ఒకదాని మీద అలా పెడితే ఇంత హైట్లో దాన్ని హీప్ అంటారు. ఏమన్నారు? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్లేస్డ్ haphazardly ఆన్ ద టాప్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకదాని మీద ఒకటి హ్యాపసాడ్ మ్యానంగా, జిగ్జాగ్ మ్యానంగా పెట్టేదాన్ని హీప్ అంటారు. ఓకేనమ్మా? క్రాంచింగ్, ఏ పొజిషన్ వేర్ ద నీస్ ఆర్ బెండ్ అండ్ అప్పర్ బాడీ ఈజ్ బ్రాడ్ ఫార్వర్డ్ అండ్ డౌన్. చూస్తున్నారు కదా బొమ్మలో ఏముంది? క్రాంచింగ్ అంటే
ఏ పొజిషన్ వేర్ ద నీస్ ఆర్ బెండ్, మోకాళ్ళు బెండ్ అయి ఉంటాయి. అండ్ ద అప్పర్ బాడీ ఈజ్ బ్రాడ్ ఫార్వర్డ్ అండ్ డౌన్, పైన పార్ట్ ముందుకు తీసుకొచ్చి డౌన్కి వంగమంటారు అనమాట. అదొక పనిష్మెంట్ లాంటిది. ఓకేనా. క్రాంచింగ్ ఫస్ట్ వన్ ఏంటి, హీప్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్లేస్ haphazardly on the top of each other. Next, crouching, a position where the knees are bent and the upper body is brought forward and down. ఓకేనా. కింద కూర్చుని మోకాల మీద కూర్చుని పైన పార్ట్ ఆఫ్ ద బాడీని ముందుకు తీసుకొస్తాం. అరీనా, ఎ లెవెల్ ఏరియా విత్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఇన్ విచ్ స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్స్ అండ్ అదర్ పబ్లిక్ ఈవెంట్స్ ఆర్ హెల్డ్. ఇప్పుడు మనకి క్రికెట్ మ్యాచ్ లాల్ బహదూర్ స్టేడియం అని హైదరాబాద్లో ఉన్నాయి కదా, హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం, మళ్ళీ అక్కడేమో మన దీంట్లో కూడా సిఆర్ రెడ్డి గ్రౌండ్స్లో కూడా కొన్ని గేమ్స్ అయినప్పుడు, గేమ్స్ కానీ ఫైటింగ్స్ అని ఏదైనా స్పోర్ట్స్ అయినప్పుడు చుట్టుపక్కలంతా సీటింగ్ వేసి కూర్చోబెడతారు కదా, అది దాన్ని ఎరీనా అంటారు. చూస్తున్నారా, ఇలాగా ఓల్డెన్ డేస్లో కూడా ఉన్నాయి మనకి. ఫ్లాప్డ్, ఫాల్ ఆర్ మూవ్ ఇన్ ఏ లూజ్ వే. ఫ్లాప్డ్ అంటే ఏంటి, ఫాల్ ఆర్ మూవ్ ఇన్ ఏ లూజ్ వే, ఫాల్ ఆర్ మూవ్ ఇన్ ఏ లూజ్ వే. విసియస్ అంటే డెలిబరేట్లీ వైలెంట్ ఆర్ క్రూయల్, డెలిబరేట్లీ వైలెంట్ ఆర్ క్రూయల్ అంటే కొద్దిగా వైలెంట్గానే క్రూయల్గా ఉండే వాళ్ళని విసియస్ అంటారు. స్ప్రింటెడ్, టు రన్ అట్ ఫుల్ స్పీడ్ ఓవర్ ఎ షార్ట్ డిస్టెన్స్, చాలా స్పీడ్గా కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా చాలా స్పీడ్గా వెళ్ళేదాన్ని స్ప్రింటెడ్ అంటారు. ఏమంటారు, స్ప్రింటెడ్. హీప్ అంటే ఏంటమ్మా, కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ప్లేస్ haphazardly on the top of each other. Crouching, a position where the knees are bent and upper body is brought forward and down. Arena, a level area with seating arrangements in which sports, entertainments and other public events are held. Fall or move in a loose way. Fall or move in a loose way. Vicious, deliberately violent or cruel. Sprinted, to run at a full speed over a short distance. ఇవి న్యూ వర్డ్స్. మనం 9th చాప్టర్లోకి వచ్చాం. ఇప్పుడు డిడ్ యూ నో చూద్దాం నాన్న. డిడ్ యూ నోలో ఏమైందంటే రైటర్ గురించి చెప్తా ఉంటారనమాట. ఈ స్టోరీ ఎవరు రాసింది. ఏసప్ born in 620 BC was a slave in ancient Greece. స్లేవ్స్ అంటే తెలుసామా, బానిసలు ఓల్డెన్ డేస్లో బానిస బతుకులు ఉండేవన్నమాట. స్లేవ్స్ అంటే బానిసలు. అయితే ఏన్షియన్ గ్రీస్లో ఆయన ఏసప్ వాజ్ అ స్లేవ్ ఇన్ ఏన్షియన్. ఏసప్ ఫేబుల్స్ ఆర్ స్టోరీస్ దట్ గివ్ అస్ మోరల్. ఆయన రాసిన ప్రతి స్టోరీ కూడా మోరల్ వాల్యూస్ ఇస్తుంది అనమాట. వీ షుడ్ ఆల్వేస్ బీ కంపాషనేట్ టు యానిమల్స్ అరౌండ్ అస్. మనం ఎప్పుడూ కూడా మన చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ని కొద్దిగా జాగ్రత్త, ప్రేమతోటి, కైండ్ తోటి, కంపాషనేట్ తోటి ఉండాలి అని, అంటే వాళ్ళని కొట్టకుండా కైండ్గా ఉండాలి వాళ్ళ పట్టున అని చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, హెరాక్లిస్ అండ్ ది లయన్స్ స్టోరీ చూద్దాం. ఇన్ రోమ్ ఇట్ వాజ్ ద కస్టమ్ ఆఫ్ ద రిచ్ టు బై హ్యూమన్ బీయింగ్స్ యాజ్ స్లేవ్స్. రోమ్లోనంట బాగా ఉన్నవాళ్ళు లేని వాళ్ళని కొనుక్కుంటారంట స్లేవ్స్ కింద. టు వర్క్ ఫర్ దెమ్, స్లేవ్స్ కింద తయారు చేసుకుని వర్క్ చేయించుకుంటారు. దీస్ స్లేవ్స్ వర్ ఆఫన్ ట్రీటెడ్ విత్ క్రుయాలిటీ అండ్ లివ్డ్ ఇన్ ఫియర్ అండ్ మైజరీ. ఈ స్లేవ్స్ ఎలా ఉండేవారు, భయపడుతూ ఉండేవారు, ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదంట. దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ వన్ సచ్ slave called Androcles. His cruel master made him work from daybreak until past nightfall, with hardly any rest and very little to eat. అలా ఆండ్రాకిల్స్ వాళ్ళ మాస్టర్ అంటే పొద్దున్న చీకటితోటి పని చేయించి రాత్రి చీకటి ఎవరు పని చేయించేవారు అంట. కానీ రెస్ట్ లేకుండా, ఫుడ్ కూడా లేకుండా, తక్కువ ఫుడ్ పెట్టి చూసేవారంట. One day, Androcles decided to run away from his harsh master, even though it was punishable by law to do so. ఒకరోజు అండ్రాకిల్స్ వెళ్ళిపోదాం అనుకున్నాడంట, వెళ్ళిపోయి పారిపోదాము, ఈవెన్ దో ఇట్ వాజ్ పనిషబుల్ బై లా టు డూ సో. చాలా బాధ అనిపించి వెళ్ళిపోదాం అనుకున్నాడు. అది తప్పు పని అయినా కానీ వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఓకేనమ్మా. అయితే he crept out of the miserable
heap of straw and rags that served as his bed. గడ్డితోటి వాటితోటి అన్నీ తయారు చేసుకుని ఆయన బెడ్ రెడీ చేసుకున్నాడంట. ఓకేనా, సోప కట్టెలు అంటారు చూడండి, అట్లాంటివి అన్నీ తీసుకుని బెడ్ రెడీ చేసుకున్నాడు. When low and in the dark moved swiftly away from his master's land. He rested and kept moving deeper into the woods. అయితే పారిపోయాడు అనమాట. ఒకరోజు వెళ్ళిపోయాడు అన్నాడు కదా, అలాగే వెళ్ళిపోయి ఎక్కడున్నాడు, బాగా ఫారెస్ట్, వుడ్స్ అంటే ఫారెస్ట్ అనమాట, బాగా లోపల ఇంటీరియర్ ఆఫ్ ది ఫారెస్ట్ వెళ్ళిపోయాడు. హీ లుక్ ఫర్ వాటర్ అండ్ సంథింగ్ టు ఈట్. పారిపోయి ఎక్కడో తిండి కోసమును వాటర్ కోసం చూసుకున్నాడమ్మా. చూసుకుంటే బట్ అదర్ దెన్ ఫ్యూ బెర్రీస్, కొన్ని బెర్రీస్ దొరికినాయి. దేర్ వాజ్ నో ఫుడ్ టు బి ఫౌండ్. బెర్రీస్ తప్ప నుంచి ఏమీ లేవంట తినడానికి. డే ఆఫ్టర్ డే హీ వెంట్ హంగ్రీ. రోజుకి బాగా నీరసపడిపోయింది. హీ బికేమ్ సో వీక్ దట్ హీ వాజ్ అఫ్రేడ్ హీ వుడెంట్ లివ్ త్రూ ద నైట్ విచ్ హిస్ లాస్ట్ bit of strength. He crept into a cave and fell into deep sleep. ఇంకా ఓపిక లేక ఆ కేవ్లో పడుకున్నాడంట. బాగా అంటే స్ట్రెంగ్త్ లేదు ఇంకా. The cave that Androcles had chosen was the den of a lion. ఆ కేవ్ ఎవరిది? లాయన్ది అనమాట. ఆ లాయన్ ఆయన ఎక్కడ పడుకున్నాడు? ఒక డెన్లో పడుకున్నాడు. ఆ డెన్ ఎవరిది? లాయన్ది. ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ హంట్, ఆ హంటింగ్ అయిపోయింది. ద లాయన్ వాజ్ రిటర్నింగ్ టు హిస్ కేవ్ యాజ్ ద మార్నింగ్ బిగాన్ టు ఫిల్ ద స్కై విత్ లైట్. అయితే అంతా హంటింగ్ అయిపోయిన తర్వాత దాని డెన్లోకి కేవ్లోకి వద్దామని వస్తుందంట. జస్ట్ బిఫోర్ రీచింగ్ ద కేవ్కి వచ్చే ముందు ద లాయన్ స్టెప్డ్ ఆన్ ఏ థార్న్ అండ్ ఇట్ వెంట్ డీప్ ఇన్ టు ద పామ్. అయితే వచ్చేటప్పుడు ఆ లాయన్ ఏంటంటే ముళ్ళ మీద కాలేసింది అనమాట. ఆ ముళ్ళు ఏమైంది, బాగా లోపలికి దిగిపోయింది. When deep into the paw, the lion let out an angry roar and Androcles got up with a start. ఎంత నొప్పితో గట్టిగా అరిసే వరకు Androcles వచ్చాడు అనమాట. గాట్ అప్ విత్ ఎ స్టార్ట్, సడన్గా లేచి కూర్చున్నాడు. ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ ది కేవ్ he could see the lion and hear the terrible roars. పాపమ్మ అక్కడి నుంచి లోపల నుంచి చూశాడు. అమ్మో ఏంటి ఇంత గట్టిగా అరుస్తుంది పాపమ్మ అని అనుకున్నాడు. Androcles was petrified, but the lion held out his hurt paw to him. అది లాయన్ ఏం చేసింది, ఎక్కడైతే దేనికైతే ఆ పాకి అంటే ఇది చేతి కింద కాలు కింద ఉన్న జాని ఆ పార్ట్ని పా అంటారు, ఆ పంజా అంటారు చూసారా అది. అయితే దానికి ఒక ముళ్ళు గుచ్చిపోయింది కదా, అది దాన్ని చూశాడనమాట Androcles. ఈవెన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్, దూరం నుంచి ద థార్న్ వాజ్ విజిబుల్. అయితే దానికి ముళ్ళు గుచ్చుకున్నది Androcles చూడగలిగాడు అనమాట. Androcles gathered courage, drew nearer and slowly sat down to the ground near the beast. అయితే పాపం ఎట్లాగో ఓపిక తెచ్చి ధైర్యంగా వెళ్ళి, మన లాయన్ కదా ఎక్కడ తినేస్తుందని భయం ఉంటుంది కదా మనకు కూడా, అట్లాగే Androcles కూడా భయం ఉంది కానీ ధైర్యం చేసి ముందుకెళ్ళాడంట. To his astonishment, the huge lion put his great paw into the young man's lap. అంత పెద్ద లాయన్ చేతిలో Androcles చేతిలో పెట్టిందంట పా. He could tell that the beast was in great pain and needed help. అప్పుడు అనుకున్నాను అనమాట, ఏంటంటే ఆ లాయన్ చాలా ప్రాబ్లంలో ఉంది, ఏదో నా హెల్ప్ కావాలనుకుంటాను. Androcles spoke soothingly to the lion. Don't worry, we'll have this torn out in no time. నేను భయపడమాక, నేను ఈ తాన్ తీసేస్తాను, తక్కువ టైంలోనే బయటకు వచ్చేస్తాను. He said softly. The lion seemed to understand and Androcles was helping him and let him pull out the thorn out. When the thorn was gone, the lion rubbed his great head against Androcles' shoulder. అయితే పాపం మెల్లిగా ఎట్లాగైతే Androcles ఆ తాన్ తీసిన తర్వాత తల ఏం చేసింది లాయన్, తీసేసిన తర్వాత తాన్ తీసేసిన తర్వాత లాయన్ తలని Androcles షోల్డర్కి రుద్దుతా ఉందన్నమాట. సూన్ హీ వాజ్ పుర్రింగ్ a rumbling purr. Androcles stayed in the lion's cave and then became good friends. తర్వాత నుంచి ఏం చేశారు, వాళ్ళిద్దరు మంచి గుడ్ ఫ్రెండ్స్ అయిపోయాయి, బాగా ఫ్రెండ్షిప్ వచ్చేసింది, వాళ్ళిద్దరు మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ ఏర్పడింది అనమాట. బాండింగ్ బాగా కుదిరింది. అప్పటి నుంచి Androcles లాయన్ దగ్గర లాయన్ కేవ్లో ఉండడం స్టార్ట్ చేసింది. ద లాయన్ బ్రాడ్ ఫుడ్ ఫర్ హిమ్ అండ్ దే ప్లేడ్ ఇన్ ద వుడ్స్ నియర్ బై. రోజు
లాయన్ ఫుడ్ తీసుకొచ్చేది, వాళ్ళిద్దరు ఆడుకునేవారంట. ద లాయన్ బికేమ్ ఫాండ్ ఆఫ్ అండ్రాకిల్స్ అండ్ రబ్డ్ హిస్ గ్రేట్ హెడ్ అగేన్స్ట్ హిమ్ అండ్ లిక్డ్ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్ టు షో హిస్ అఫెక్షన్. అండ్రాకిల్స్ అంటే బాగా ఇష్టపడిపోయి లిక్కిడ్ అంటే ఆ నోరుతో లిక్కింగ్ అనమాట, నోరుతో నాలుగుతోటి వాటితోటి రుద్దుతుంది అనమాట. ఎవరిని? హ్యాండ్స్ అండ్ ఫీట్ టు షో హిస్ ఎఫెక్ట్. ఆయన మీద ఆప్యాయత చూపిస్తానికి చేతులు కాళ్ళు అవన్నీ నాలుగుతోటి లిక్ చేయటం అంటే నాకడం అట్లాంటివి చేసిందంట. అంటే లాయన్ చేసింది, ఎందుకంటే తనకి లాయన్కి అంత ఇంట్రెస్ట్ అనమాట అండ్రాకిల్స్ అంటే. అండ్రాకిల్స్ స్క్రాచ్డ్ ద లాయన్ బిహైండ్ ద టియర్స్ అండ్ పెట్టెడ్ హిస్ స్లీక్ బ్యాక్. బట్ ద హ్యాపీ సిచ్యువేషన్ డి నాట్ లాస్ట్ లాంగ్. కానీ చాలా హ్యాపీగా ఉండేది, కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయింది. వన్ మార్నింగ్ యాజ్ అండ్రాకిల్ వాజ్ కుకింగ్ ఫుడ్ హీ వాజ్ సర్ప్రైజ్డ్ బై 4 soldiers. We saw the smoke from your fire, they said. We have come to arrest you for running away from your master. అయితే కొద్ది రోజులు అయిన తర్వాత ఆ స్మోక్ వస్తుందని చెప్పి నలుగురు అదే అప్పుడు అండ్రాకిల్స్ వంట చేస్తాడనమాట. ఈ లోపల ఈ సడన్గా 4 soldiers వచ్చారంట. We saw the smoke from your fire, they said. We have come to arrest you for running away from your master. మేము నలుగురు ఎందుకు వచ్చామంటే నువ్వు మీ మాస్టర్ నుంచి దూరంగా వచ్చావు కాబట్టి, పారిపోయి వచ్చావు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తానికి వచ్చాను. Andrakiles tried to escape from the soldiers, but they sprinted after him and caught him easily. కానీ పారిపోవడానికి ట్రై చేసినా కానీ చేయలేకపోయాడంట. వాళ్ళందరూ అటాక్ చేస్తారు అండ్రాకిల్స్ని, పట్టుకున్నాడు. అండ్రాకిల్స్ క్రైడ్ అవుట్ యాజ్ దే టైడ్ హిస్ హ్యాండ్స్ అండ్ బిహైండ్ హిస్ బ్యాక్ అండ్ డ్రాగ్డ్ హిమ్ అరౌండ్. ద లాయన్ woke up with a start, but before he could get into his feet, the soldiers threw a strong rope net over him. The struggles of the angry lion made him completely entangled in the net, and they could carry him off by tying him to 2 stout poles. అయితే పాపం సోల్జర్స్ రాగానే కూడా సౌండ్కి నేను రానంటే అండ్రాకిల్స్ని అన్నా కానీ ఒప్పుకోలేదు. అది పట్టుకుని వెళ్ళి నెట్ వేసేసి చేతికి 2 రాడ్స్కి కట్టేసి తీసుకెళ్ళాడంట. పాపం లాయన్ కూడా చూస్తా అలాగే ఏం చేయాలో అర్థం కాలేదంట. ఓకేనా? డ్యూరింగ్ దట్ పీరియడ్ అయితే ఇక్కడ during that period, one form of Roman entertainment was to view fights fought in arenas. Captured runaway slaves were thrown to the lions in such arenas. The soldiers locked up Andrakiles in a prison under the arena seats. He felt scared and lonely. Suddenly Andrakiles heard a trumpet blast. Then the bars to Andrakiles prison were opened and the soldier pushed Andrakiles right into the arena. ఏంటంటే ఇలా పారిపోయిన వాళ్ళు ఉంటే ఈ ఓల్డెన్ డేస్లో ఏం చేసేవారు, ఇలాగ తప్పించుకుని పారిపోయిన వాళ్ళు ఉంటే ఆ పారిపోయిన వాళ్ళని వాళ్ళు పట్టుకుని వెళ్ళి అరీనాలో ఫైటింగ్కి వదులుతారనమాట. ఓకేనమ్మా? ఏంటిది? క్యాప్చర్డ్ రన్అవే స్లేవ్స్ వర్ థ్రోన్ టు ద లాయన్స్ దగ్గర లాయన్స్ని తీసుకొచ్చి అరీనాలో లాయన్స్ని అండ్రాకిల్స్ని అలా పారిపోయిన వాళ్ళని అక్కడ వదిలి ఫైటింగ్కి వదులుతారంట. ఫైటింగ్ వదిలితే ఆ లాయన్ ఏం చేస్తుంది? అటాక్ చేసి అలా తింటుంది కదా. ఓకేనా? ఇక్కడ వరకు మనం ఈ క్లాస్లో చదువుకుందాము. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనమ్మా? ఒకసారి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి అన్న. ఓకేనా? టెక్స్ట్ బుక్ రీడింగ్ చేయండి. న్యూ వర్డ్స్ రాయండి అమ్మా. చాప్టర్ 9 న్యూ వర్డ్స్ రాయండి. ఫ్రెష్ పేజ్ తీసుకుని న్యూ వర్డ్స్ రాయండి. ఓకేనా? ఓకే, బాయ్.